హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే ఈ వీడియోలో మనం కోయిట్లు బస్ స్టాప్‌లో ఎలా ఉంటాయనేది చూసేద్దాం రండి. సో ఇదే ఫ్రెండ్స్, నేను ఉండే ఏరియాలో బస్ స్టాప్ అయితే ఇక్కడైతే గవర్నమెంట్ బస్సులైనా సరే, ప్రైవేట్ బస్సులైనా సరే ఇక్కడ వచ్చి ఆపుతారు. మనం ఎక్కడ కావాలంటే అక్కడైతే ఆపరు. ఈ బస్ స్టాప్‌లో నుంచి మనం బస్సు ఎక్కాలి ఎక్కడికైనా వెళ్ళాలంటే. ఇంక ఈడ కొన్ని బస్ స్టాప్‌లో అయితే ఏసీలు కూడా పెడతారు. అంటే ఈ ఎండకి కూర్చోలేమని చెప్పేసి. ఏసీ ఉండే బస్ స్టాప్ అయితే మీకు కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. ఇంకా ఈ బస్ స్టాప్‌లో ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. కేబుల్ తెచ్చుకొని అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు మనం. ఇంకా ఈడ టికెట్ తీసుకోవాలంటే సెపరేట్‌గా కండక్టర్ ఉన్నాడు. డ్రైవింగ్ చేసే అతనే ఇంక టికెట్ కూడా ఇయ్యాలి మనకి. మనం ఈ ఉప్పు, కారం లేకపోతే మనం బతకలేము. రోజు ఇలా కోయటోల్లో తిండి తిని సచ్చిపోతున్నా. ఉప్పు ఉండదు, కారం ఉంది. ఏదో తినాలంటే తినాలి. ఎందుకని చెప్పేసి ఈ రోజైతే మనం చపాతీ, పాలక్ పన్నీర్ అయితే ఆర్డర్ ఇచ్చేసినాం. ఇది తినేసి ఇంకా ప్లేట్ అయితే ఖాళీ చేసేద్దాం. ఎప్పుడైనా ఇట్లా దొరికినప్పుడే మనం మొత్తం లాగించేసాలా. ఇంకా ఈ హోటల్‌లో అయితే ఇక్కడ బెల్ కూడా ఉంది. ఈ బెల్ ఎందుకు పెట్టారంటే అన్న, అన్న, అన్న అని అరవడం అవసరం లేకుండా ఈ బెల్ నొక్కితే చాలు అంతే, వాళ్ళు వచ్చేస్తారు. ఇంకా ప్రతి టేబుల్‌కి అయితే ఒక బెల్ అయితే తగిలించేసినారు. ఇప్పుడు నేనైతే బెల్ నొక్కేస్తున్నాను. మీరు కూడా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నొక్కేయండి.